రిరిరి నిజమని పమమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. పాడుతా తీయగా ఇది ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో 6వ సంచిక. అంటే 10 మంది ఉన్నారు. పోయిన వారం 5 మంది ఈ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో పాడగా విన్నారు. ఇప్పుడు మిగతా 5 మంది పాడగా ఈ 10 మందిలో తక్కువ మార్కులు వచ్చిన 2 నిష్క్రమించడం జరుగుతుందన్నమాట. ప్రథమ విజేతకు 3 లక్షలు, రెండవ విజేతకు 2 లక్షల రూపాయలు, 3వ స్థానంలో నిలిచిన వారికి 1,00,000 రూపాయలు, ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన వాళ్లకు 10,000 రూపాయలు, నిష్క్రమిస్తున్న చిన్నారికి 5,000 రూపాయలను ఇస్తున్నారు గోదావరి హెచ్డిపిఈ పైప్స్ వారు. అలాగే నాకు, చిరంజీవులకు, మా వాద్య బృందానికి చక్కటి దుస్తులు అమరుస్తున్నారు ఎంవీఆర్ సిఎంఆర్ వారు, మాల్స్ వారు. వారికి కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. డాక్టర్ పైడిపాల తూర్పుగోదావరి జిల్లా పసలపూడిలో జన్మించిన శ్రీ పైడిపాల 1971 నుండి 2006వ సంవత్సరం వరకు 35 సంవత్సరాలు అమలాపురం ఎస్కేబిఆర్ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుండి ఎంఫిల్, మద్రాసు విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి పట్టాలు పొందారు. చలనచిత్రాలపై ఉత్తమ గ్రంథ రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది పురస్కారం, రంగస్థల నాటక సాహిత్యంపై ఉత్తమ గ్రంథ రచనకు 2వసారి నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు. వీరు ఎంతో పరిశోధించి రాసిన ఆత్రేయ నాటకాలు, పూర్వాపరాలు, తెలుగు సినిమా పాట, సిద్ధాంత వ్యాసాలు ఈయనకెంతో ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. డాక్టర్ కొంగర జగ్గయ్య గారి నేతృత్వంలో నడిచిన మనస్విని ట్రస్ట్ ద్వారా ప్రచురించబడిన ఆత్రేయ సాహితీ 7 సంపుటాలకు సహసంపాదకులుగా వ్యవహరించారు. గత 25 సంవత్సరాలుగా తెలుగు సినీ గేయ సాహిత్యంపై అవిశ్రాంతంగా పరిశోధన చేస్తున్నారు. ఆత్రేయ గారి సాహిత్యాన్ని ప్రాణంగా భావించి శ్రీ పైడిపాల గారిని మీ హర్షధ్వానాల మధ్య ఆత్మీయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా. మిత్రులు వచ్చారు కాబట్టి ఆయన రావడానికి ముందరే నేను ఆత్రేయ గారి పాటను అనుకున్నాను. ఆయనకు చాలా ఇష్టమైన కవి కాబట్టి ఇంకా సంతోషంగా ఉంటుంది. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. చేసినాను ప్రేమ క్షీరసాగర మదనం, మింగినాను హలాలం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం.
పూజించుటేనా నా దోషము, పూజించుటేనా నా పాపము, ఎన్నాళ్ళని ఎదలో ముళ్ళు, కన్నీరుగై కరిగే కళ్ళు, నాలోని నీ రూపము నా జీవనాధారము, అది ఆరాలిపోవాలి ప్రాణము. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. నేనోర్వలేను ఈ తేజము, ఆర్పేయరాదా ఈ దీపము, ఆ చీకటిలో కలిసే పోయి ఆరేపటిని మరిచే పోయి, మానాలి నీ ధ్యానము, కావాలి నే శూన్యము, అప్పుడాగాలి ఈ మూగగానము. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం, మింగినాను అలాలం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ఇటీవల వచ్చినటువంటి పాటల్లోని మంచి మాధుర్య ప్రధానమైనవి ఎంపిక చేసుకుని పాడుతున్నారు వైష్ణవి. స్వాగతం తల్లి మళ్ళీ నీకు. వైష్ణవ్ ఎంపిక చేసుకున్న పాట రచన సుందరరామూర్తి గారు, సంగీతం ఏఆర్ రెహమాన్ గారు, గానం నరేష్ అయ్యర్ అండ్ శ్రేయా ఘోషాల్. నువ్వు నేను ప్రేమ అన్న సినిమా నుంచి ప్రేమించే ప్రేమవా. ప్రేమవా ఊరించే ఊహవా, ప్రేమించే ప్రేమవా పువ్వల్లే పుష్పించే నేనా, అడిగా నన్ను నేనే నీవే, హృదయం అన్నదే ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా, ప్రేమించే ప్రేమవా పువ్వల్లే పుష్పించే. రంగో రంగోలి గోరింటేను పెట్టే, రంగే పెట్టిన రేఖలు మెరిసే గాజుల సవ్వడి, ఘల్ ఘల్ రంగో రంగోలి గోరింటేను పెట్టే, రంగే పెట్టిన రేఖలు మెరిసే సుందరి కన్నుల చందన మధ్యన చల్లని పుట్ల వెన్నెలని. పువ్వైనా పూస్తుందా
సుందరరామూర్తి గారి గురించి, ఆయన నేరుగా రాసిన పాటైనా డబ్బింగ్ పాటైనా మొదటి 2 పంక్తుల తర్వాత లేదా పల్లవి తర్వాత చరణంలో ఎలాంటి మాటలు రాస్తారో ఎవరికీ ఊహించలేరు. దాని గురించి నేను సుందరరామూర్తి గారిని అడిగితే ఆయన ఏమన్నారంటే, అయ్యా ఒక్కొక్కసారి మరి ఆ పై పంక్తులకి కింద పంక్తులకి సరైనటువంటి సమన్వయాన్ని ఊహించుకోలేడు సామాన్య పాఠకుడు. అంటే నా కవిత్వంలో సర్రియలిజం ఉందండి, ఆ సర్రియలిజంతో నేను అలా రాస్తాను, కొంతమందికి అది అర్థం కాదు, అర్థం కాకపోయినా నష్టం లేదు అని అన్నారు. ఆయన ఇందరిలో ఒక పాట రాస్తూ అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి అని పల్లవి చెప్పి కారులో వెళుతూ ఉన్నారు. సహాయకుడు ఆ తర్వాత లైన్ ఏం చెప్తాడా అని ఆయన చూశాడట. చూస్తే దారిలో ఆయనకి బావార్చి హోటల్ కనిపించింది. అప్పుడు వెంటనే పై పంక్తులకి అన్వయించి బావరో బావార్చి వడ్డించు వండి వార్చి అని ఆ పంక్తులు వేసి దానికి అక్కడ రక్తి కట్టించారు పాట. ఆసువుగా మాటలు అల్లగలిగినటువంటి శక్తి ఆ మహానుభావుడికి ఉంది. ఈ పాట పాపులర్ కావడానికి మాత్రం ముఖ్యమైన కారణం ఏఆర్ రెహమాన్. ఎంత అందమైన మెలడీ చేశాడు, ఎంత చక్కటి చేశాడు. ముందు అసలు హార్ప్సికార్లో స్టార్ట్ అవడమే చాలా బాగుంటుంది. అతను ఒక మూడ్లో కూర్చున్నప్పుడు తను వాయించుకుంటూ ఇదంతా ఎందుకు తీసేయాలి, ఇదంతా బాగుంది, నాకు ఇలాగే ఉంచుతాను అన్నట్టు అంత పెద్ద పాట ఇది. ఎంత గమ్మత్తైనటువంటి పోకడలు పోతుందో పాటలో. చక్కటి సెమీ క్లాసికల్ ట్యూన్ తీసుకొని అంత బాగా చేశాడు. నేను నీకు ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఎంత పర్ఫెక్ట్గా, ఎంత ప్రొఫెషనల్గా పాడుతున్నావు అసలు. ఐ కెనాట్ అండర్స్టాండ్. వాళ్ళు పిల్లలు కోరస్ పాడుతున్నప్పుడు దాని మీద వచ్చే ఆలాపనలు కానీ అవి కానీ ఎక్కడ ఇసుమంతా కూడా అటు ఇటు వెళ్లకుండా చాలా సంస్కారవంతమైనటువంటి పెర్ఫార్మెన్స్. గాడ్ బ్లెస్ యూ. శ్రీశాంత్ మన ముందరికి వస్తున్నాడు. ఆశీర్వదించండి, ఆహ్వానించండి. శ్రీశాంత్ ఎంపిక చేసుకున్న పాట, రచన గానం వరికుప్పల యాదగిరి గారు, సంగీతం ఘంటాడి కృష్ణ, సంపంగి అన్న సినిమా నుంచి అందమైన కుందనాల బొమ్మ. అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయిరా, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయిరా. ఏ ఇంటివనితో మరి నా ఎద మీటిపోయే చెలి, ఏ చోట ఉందో మరి నా ప్రియమైన సుందరి. అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయిరా. తగదో తగదీయత్తు తగదిమి తగదీయత్తు తగదో
దారి చేరాలి ఆ నీడను విన్నవించుకోవాలి ఈ బాధను ప్రాణం పోతున్నట్టుగా ఉందిరా అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లిపోయిరా ఏ ఇంటి వనితో మరి నా ఎద మీటిపోయే చెలి ఏ చోట ఉందో మరి నా ప్రియమైన సుందరి అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లిపోయిరా శ్రీశాంత్, చాలా మంచి గొంతుని ఇది, బాగా పాడావు. తర్వాత కుందనాలు అంటే ఏంటి బాబు? తెలుసు కుందనాలు అంటే బంగారు బొమ్మ అని అర్థం కూడా తెలుసుకుని పాడుతుంటే ఇంకా బాగా పాడగలవు. అభినందనలు. నాన్న, నువ్వు చందనాల అని పాడుతున్నావు కదా శ్రీశాంత్, అవును సార్. అది చందనాల కాదు, చందనాల అని. చందనాల ఆయన పాడి ఉంటే అది తప్పు. ఒకసారి అను. చందనాల. ఓకే. తర్వాత అందమైన కుందనాల బొమ్మ రా అన్నది రా అంటున్నది చూడు. రా అనేది బాగా నోరారా అనాలి, లేకపోతే రో అన్నట్టు వినపడుతుంది. అందమైన కుందనాల బొమ్మ రా అను ఒకసారి. అందమైన కుందనాల బొమ్మరా ఆ రా ఇంకా కొంచెం నోరారా, నోరు తెరిచి అను మళ్ళీ. అందమైన కుందనాల బొమ్మరా అది అది అలా అంటే కానీ ఆ రా అనేది స్పష్టంగా వినపడదన్నమాట. పాడినంత వరకు సంగీత పరంగా ఏ ఇబ్బంది లేదు. శృతి బాగా ఉంది, తాళం కరెక్ట్గా ఉంది, తలెత్తుకు పాడావు. ఇంతకంటే ఏం కావాలి మాకు? నీ గురించి ప్రాబ్లం ఏమీ లేదు. ఆ పక్కన వెనకాల పంజాబీ వాళ్ళు కూడా పగిడీలు లేకపోయినా బాగా పాడేశారు చక్కగా. థ్యాంక్ యూ సార్. నువ్వు ఒక మాట నాకు బాగా నచ్చింది ఏంటంటే, కుందనము అంటే ఏంటి నాయన అంటే తెలియదు సార్ అన్నా, చూసావా స్పష్టంగా. అది మంచి మాట, లక్షణం అది. చాలామంది కుందనం అంటే అది చందనానికి బ్రదర్ అనుకుంటాను సార్ అన్నట్టుగా ఏదో అనాలని ట్రై చేసి చెప్తారనమాట. తెలియదంటే తెలియదని చెప్పడంలో ఏమీ ఇబ్బంది లేదు. కుందనాల బొమ్మ చాలా పాటల్లో వచ్చిందనమాట మనకు. కుందనం అంటే బంగారం అని. పసిడికి పైడికి. ఈయనింటి పేరు పైడిపాల. మా ఇంటి పేరు పైడిపాల కాదు. ఆహా, నా కలం పేరు పైడిపాల. అది ఎందుకని అలా వచ్చింది చెప్పండి. మా గోత్రం పైడిపాల. ఓహో. నాకు చిన్నప్పటి నుంచి ఆత్రేయ అభిమాన కవి ఆత్రేయ గారు, ఆయన అసలు పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు. ఓకే. ఆయన గోత్రం ఆధారంగా చేసుకుని ఆచార్య ఆత్రేయ అని పెట్టుకున్నాడు. అంటే నరసింహాచార్యుల్లో ఉండేటువంటి ఆచార్యని గోత్రాన్ని కలుపుకుని ఆచార్య ఆత్రేయ అని కలం పేరు పెట్టుకున్నారు. సో నా పేరు సత్యనారాయణ రెడ్డి. ఆ పేరు చాలామందికి ఉంటుంది. అందుకని ఆయనలాగే కలం పేరు గోత్రాన్ని ఆధారంగా చేసుకుని పెట్టితే బాగుంటుందని బాగా రాసే కొత్తలో పైడిపాల అని పేరు పెట్టుకున్నాను. నాన్న, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. శ్రీ వైష్ణవి దా తల్లి దా. శ్రీ వైష్ణవ్ ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కోటి, గానం చిత్రమ్మ. ఎలా చెప్పను సినిమా నుంచి ఈ క్షణం ఒకే ఒక కోరిక. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా, ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం
ఈ పాట రాసిన సీతారామ శాస్త్రి గారు నాకు సినిమాల్లోకి రాకపూర్వమే పరిచితులు. ఆయన అప్పుడు భరణి పేరుతో కవిత్వం రాసి పాటలుగా మలిచి పాడేవారు. ఆయన అమలాపురం అలాంటి సందర్భంలో వచ్చినప్పుడు ఆయన గిల్లితే చాలు పాడేసేవారు అప్పట్లోని. నేను ఒక సలహా ఇచ్చాను, శాస్త్రి గారు మీరు కవిత్వం అయినా వచన కవిత్వం అయినా రాయండి, పాటగా అయినా రాయండి, మీరు వచన కవిత్వం రాసి పాటగా పాడుతున్నారు అని అన్నాను నేను. ఆ తర్వాత ఆ కామెంట్ని ఆయన నిజం చేశారు. అంటే తెలుగు సినిమా కవుల్లో తనదైనటువంటి ప్రత్యేకమైనటువంటి బాణి, అంటే వచనంలా ఉండేటువంటి పాటని రాసి జనాన్ని మెప్పించినటువంటి కవి సీతారామ శాస్త్రి. శుచిగా రుచిగా తెలుగు సినిమా పాటని రాసినటువంటి ఏకైక కవి సీతారామ శాస్త్రి. ఇంత మంచి పాటని వినిపించినందుకు చిరంజీవికి నా అభినందనలు. ధన్యవాదాలు సార్. శుచిగా రుచిగా అన్నాడు ఈయన. శుచిగా అంటే ఏంటంటే సుందరరామూర్తి గారి గురించి మాట్లాడుతూ సినిమా పాటను ఎంత ఎత్తుకు తీసుకువెళ్ళగలిగినటువంటి మహానుభావుడు, అవసరాన్ని బట్టి ఎంత లోతుకైనా తీసుకెళ్ళగలిగిన వాడు అని. సీతారామ శాస్త్రి తను ఎక్కడ నిలబడాలో ఒక గీత గీసుకున్నాడు, దానికి ఎప్పుడూ దిగిరానన్నాడు. ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోంది, ఎంతసేపు గడపాలో చెప్పవేమంటోంది. నిన్ననేగా వెళ్ళావన్న సంగతి గుర్తులేని గుండె ఇది. గుండె ఎలా గుర్తుపెట్టుకుంటుందండి? డబ్బులోనే సెకండ్స్ కౌంట్ చేస్తుందన్నమాట. ఎన్ని వేల నిమిషాలు లెక్క పెట్టుకుంటోంది, ఎంతసేపు గడపాలో చెప్పవేంటంటోంది. ఇంకా ఎంతసేపు గడపాలి? నిన్ననేగా వెళ్ళావన్న సంగతి గుర్తే లేదు. నిన్ననే కదా వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడే ఏంటి అని. మళ్ళీ నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక ఆరాటంగా కొట్టుకుంటున్నది గుండె. అది ట్యూన్లోకి తీసుకురావడానికి ఎంత యాతన పడాలి. మాట తెలుసు కానీ దాన్ని ట్యూన్లోకి తీసుకురావడానికి అది ఒక గొప్ప భావుకత ఉన్నటువంటి కవి లక్షణం. అది సీతారామ శాస్త్రి లక్షణం. అమ్మా, నువ్వు పాడిన దాంట్లో నాకు ఒకే ఒక మొట్టమొదటి పల్లవి పాడిన తర్వాత చిన్న పల్లవి వస్తుంది కదా, అది మాత్రం కొంచెం శృతిలో అటు ఇటుగా ఉంది. మిగతావి మాత్రం ఫస్ట్ క్లాస్. ముఖ్యంగా ఆ ఆలాప్ మధ్యలో నువ్వు సస్టైన్ చేస్తున్నప్పుడు ఎంత బాగా ఉందో, శృతి సుభగంగా ఫస్ట్ క్లాస్గా ఉంది. అక్షరాలన్నీ స్పష్టంగా ఉచ్చరిస్తున్నావు, మంచి ఎక్స్ప్రెషన్తో పాడుతున్నావు. చాలా బాగుంది పాట, నాకు బాగా నచ్చింది నువ్వు పాడు. ఆల్ ది బెస్ట్. వెళ్తా. బయటపాల్ గారు, మీరు పక్కన ఏవో పుస్తకాలు తెచ్చారు ఏంటి, దాని గురించి మాకు కాస్త చెప్తారా? 1984లో నా ఎంఫిల్ సిద్ధాంత వ్యాసం ఆత్రేయ గారి నాటకాల మీద రాశాను. ఆత్రేయ నాటకాలు పూర్వపరాలు అని. ఆ తర్వాత మద్రాసు యూనివర్సిటీ పిహెచ్డి కోసం వెళ్ళాను. అక్కడ ఆత్రేయ గారు ఏమడిగారు అంటే, నా సంపూర్ణ రచనల మీద పరిశోధన చేయవయ్యా అని అడిగారు. సరే, తప్పకుండా అలాగే చేస్తానని నేను మద్రాసు యూనివర్సిటీకి వెళ్ళాను. అక్కడ మద్రాసు యూనివర్సిటీలో రాజకీయమైనటువంటి కారణాల వల్ల బతికున్న కవుల మీద పరిశోధన చేయకూడదు అని ఒక ఆంక్ష ఉంది. ఇది ఎక్కడ కూడా సార్, మరి ఇలాంటి అవరోధం వచ్చింది, ఏమంటారు అన్నాను. ఏమయ్యా, సుందరరామూర్తి వచ్చిన తర్వాత నేను సగం చచ్చే ఉన్నాను, నీ పరిశోధన అయ్యేసరికి నేను పూర్తిగా చచ్చిపోతాను, ఆ హామీ ఇవ్వు అన్నాడు ఆయన. సార్, మీలాంటి గొప్ప కవుల్ని బ్రతికించడానికి పరిశోధన తప్ప చంపడానికి పరిశోధన కాదు సార్. అందుకని ఇప్పుడు నా సబ్జెక్టు మార్చుకొని తెలుగు సినీ గేయ వికాసం మీద నేను చేస్తున్నాను, అందులో మీకు కూడా భాగం ఉంటుంది కనుక అనే ఉద్దేశంతో ఈ తెలుగు సినిమా పాట చరిత్ర అనేటువంటి పుస్తకాంతో నేను ప్రారంభించాను. అప్పుడు బాలు గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కూడా నేను జీవితంలో మరిచిపోలేనటువంటిది. ఆ తర్వాత పరిశోధన రుచి మరిగాను నేను. మరిగి తెలుగు సినీ గేయ కవుల చరిత్ర రాశాను. ఈ తెలుగు సినీ గేయ కవుల చరిత్రకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నంది అవార్డు కూడా ఇచ్చారు. మనస్విని ట్రస్టుకు వీరు చేసినటువంటి పని మాత్రం చాలా కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా దానికి మహానుభావులు జగ్గయ్య గారికి నమస్కరించాలి. ఎందుకంటే ఆత్రేయ అంటే ఆయనకు కూడా ప్రత్యేకమైన అభిమానం.
ఆ మనస్సుని ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఉత్తమమైనటువంటి పాట రాసినటువంటి కవికి చక్కటి సన్మానం, ఒక బహుకరణ ఇవన్నీ చేయడం చెన్నైలో జరిగేది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా జరుగుతోందా ఇది? లేదు సార్, జగ్గయ్య గారు చనిపోయిన తర్వాత మనస్విని అనేది మూతపడిపోయింది కొన్ని సాంకేతికమైనటువంటి కారణాల వల్ల. అప్పట్లో ఈ మనస్విని ట్రస్ట్ మొత్తం ఆత్రేయ సాహితిని 7 సంపుటాలుగా వెలువరించామండి. అది ఇప్పటికీ చాలామంది అడుగుతున్నారు, బట్ ఆ పుస్తకాలు లభ్యం కావు. జగ్గయ్య గారి నిర్యాణానంతరం ఇంకా మనస్సుని పనిచేయడం లేదు. ఇప్పుడు ఆ పుస్తకాలు మళ్ళీ అచ్చయించాలంటే ఈ మూలం ఉంది కదా? ఉన్నాయి సార్, ఆర్థికమైనటువంటి కారణం. అలా ఆర్థికంగా సహకరించే వాళ్ళు ఉంటే చేయగలడానికి అవకాశం ఉంది కదా? తప్పకుండా చేస్తాం సార్. నేను ఒకడు ఉన్నాను కదా పక్కన. థ్యాంక్ యూ సార్, అన్నిటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఎన్నిటికి ఇబ్బంది పెట్టారు? ఏమీ లేదు, ఇలాంటివి కూడా చేయలేకపోతే తర్వాత తరాలకు తెలియాలండి. ఇది కేవలం ఒక పాటతో తీయగలనో రేడియోలోనో ఇది ఆత్రేయ రాసిన పాట అంటే కాదు. ఎందుకు ఆత్రేయ లాంటి వాళ్ళు మహానుభావులు అయ్యారు, ప్రాతస్మరణీయులు అయ్యారు అనడానికి వాళ్ళు రాసినటువంటి ఆ నిధి అందరికీ దొరకాలి, చదువుకునే వాళ్ళకి దొరకాలి, లైబ్రరీలో ఉండాలి. మనం చేద్దాం, ఆ పని తప్పకుండా చేద్దాం. డోంట్ వరీ అబౌట్ ఇట్, వీ విల్ డూ ఇట్. ధన్యవాదాలు. శుభం. శ్రీకర్ రానా ప్లీజ్. శ్రీకర్ ఎంపిక చేసుకున్న పాట సంగీతం గానం ఆర్పి పట్నాయక్ గారు, రచన కులశేఖర్ గారు, శీను వాసంతి లక్ష్మి సినిమా నుంచి వాన వాన వాన.
పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా నీ గొంతు కంగుమంటుంది. చాలా సంతోషం. ఇది కులశేఖర్ అనేటువంటి కవి రాసినటువంటి పాట. కులశేఖర్ కొంతకాలం సీతారామశాస్త్రి గారు శిష్యరికం చేశాడు, మంచి పాటలు రాశాడు. మంచి పాటలు రాసి చిత్ర పరిశ్రమకి దూరమైపోయినటువంటి మంచి కవుల్లో ఇతను ఒకడు. మంచి భావుకత ఉన్నటువంటి కవి. అయ్యో మళ్ళీ పాటలు రాయడం లేదే అనేటువంటి ఒక బాధ నాకు కలుగుతుంది. అతని ఆరోగ్య పరిస్థితి, ముఖ్యంగా మానసిక ఆరోగ్య పరిస్థితి బాగాలేనందువల్ల అలా జరిగింది. ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి. యాక్చువల్గా ఆర్పి పట్నాయక్ వచ్చిన కొత్తల్లో వాళ్ళిద్దరి కాంబినేషన్లోనే చాలా చాలా మంచి పాటలు వచ్చాయి. పట్నాయక్ గారు వస్తుతః మంచి కంపోజర్, అతనిలో ఒక మంచి గాయకుడు ఉన్నందువల్ల పాటలు కూడా చక్కగా అమిరాయి అతనికి కూడాను. చాలా మంచి మంచి పాటలు వచ్చాయి, మాధుర్య ప్రధానమైన పాటలు వచ్చాయి. నాన్న నువ్వు పాడిందంతా చాలా చక్కగా ఉంది. 2 చోట్ల చెప్తాను నేను. మాది 2 చోట్లు. మదిలో మెదలే నాటి బాల్యం అంటున్నావు. ఆయన రాసింది మదిలో మెదిలేనే. ఎందుకంటే మది ఉన్నప్పుడు మిది అనే వస్తుంది, వినడానికి బాగుండాలని రాసింది కూడా ఉంది. నువ్వు మదిలో మెదలే అంటున్నావు, అది తప్పు లేదు. మదిలో మెదలే అన్నా తప్పు లేదు, కానీ మదిలో మెదిలే అంటే వినడానికి ఇంపుగా ఉంటుంది. ఏటిలోన అంటున్నప్పుడు కూడా వానలోన అన్నది ఎంత శృతి సభకంగా ఉందో అది కూడా అలాగే ఉండాలి. అలాగే 2వ చరణం స్టార్ట్ చేస్తే నింగిలోన, అది కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. అన్నిటికీ నవ్వే దుర్మార్గుడా. నాకు తెలిసింది అందుకే నేను మాటి చెప్తే అది నీకు తెలిసింది కదా, తెలిస్తే నువ్వే కరెక్ట్ చేసుకుంటాడు. అది నాకు తెలిసింది, మీరు చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నాడు వాడు. కానీ మంచి త్రో ఉంది నీ వాయిస్లో. పాడుతున్నప్పుడు చక్కగా ఓపెన్గా పాడుతున్నావు, అది మంచి లక్షణం. వెళ్ళిరా. లాస్య ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరి సుందరరామూర్తి గారు, సంగీతం కృష్ణారెడ్డి గారు, గానం సునీత గారు. ఎగిరే పావురమా సినిమా నుంచి మాఘమాసం ఎప్పుడు వస్తుందో నాకేం తెలుసు, వీళ్ళు చెప్తారు చూడు ఇప్పుడు. మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌన రాగాలెన్ని నాళ్ళు, మంచు మబ్బు కమ్ముకొస్తుందో, మత్తు మత్తు ఎన్ని ఏళ్ళు, ఎవరంటే ఎట్టమ్మా వివరాలి గుట్టమ్మా, చిక్కుబుకు చిక్కు చిన్నోడోయమ్మా. మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌన రాగాలెన్ని నాళ్ళు, ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా, చిక్కుబుకు చిక్కు చిన్నోడోయమ్మా.
మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలెన్ని నాళ్ళు ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా చికుబుకు చికు చిన్నోడో అమ్మా అమ్మా లాస్య, నీ పేరులాగే నీ పాటలో కూడా ఆ లాస్యాన్ని చూపించావు. ఇంకా రాసిన ఆయన చాలా ఉద్దండు. ఈయన అంటే రాయించుకునే వాళ్ళకి అభిరుచి ఉంటే సుందరరామూర్తి గారు ఎంత గొప్పగా రాయగలరో ఈ పాట తార్కాణం. ప్రతి లైన్లోని ఆ కవిత్వం తొణికిసలాడింది. ముఖ్యంగా తెలుగు సినీ కవుల్లోని చాలా అసాధారణమైనటువంటి ప్రయోగాలు చేసినటువంటిది సుందరరామూర్తి గారు. ఎంత ఎత్తుకైనా పాటను తీసుకెళ్ళాడు, అలాగే అవసరమైతే అంత పాతాళానికి కూడా తీసుకెళ్ళి రాశాడు ఆయన. ఆ విషయం మర్చిపోకూడదు. ఆల్ ది బెస్ట్, చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. మాఘమాసాన్ని మేఘమాసం అని కూడా రాశారండి. ఎవరు? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఆయన రాసింది నేను కంపోజ్ చేసి జానక్ గారు పాడారు. ఆల్ ఇండియా దూరదర్శన్ వాళ్ళకి చేశాను. ఈ మేఘమాసమేగేను నా ప్రియ, అందులో ఈ మేఘమాసం అని రాశాడు ఆయన. గొప్ప ప్రయత్నం చేశారు. మౌనరాగాలు ఎన్ని నాళ్ళు ఏంటి అసలు, ది సెన్స్ ఈజ్ దేర్. మాఘమాసం ఎప్పుడు వస్తుందో అంతవరకు నేను రాగాలంటే ఉన్నాయి, కానీ రాగాలు అనురాగాలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మౌనంగా రాగం ఏంటి అసలు? దట్ ఈస్ హిస్ ఎక్స్ప్రెషన్. హౌ లాంగ్ నేను ఒంటరిగా ఎన్నాళ్ళు ఉండగలను అనే దానికి మౌన రాగాన్ని ఒక విశేషణంగా వాడ్డాం అన్నమాట. ఎవరంటే ఎట్టమ్మ వివరాలే గుట్టమ్మ పాడు ఒకసారి. ఎవరంటే జట్టమ్మా వివరాలే గుట్టమ్మా. అదేనా? ఎవరంటే ఎట్టమ్మా 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 వివరాలే గుట్టమ్మా వివరాలే గుట్టమ్మా. అది విషయం. ఎట్లా అది చెప్పగానే అలా కంఫర్టబుల్గా పట్టుకుని పాడేస్తే ఎట్లా? నువ్వు చెప్పగానే గుట్టంటే ఏంటి తెలుసా? ఏంటి గుట్టంటే చెప్పు. సీక్రెట్. సరే, బాగుంది. పిల్లి అంటే మార్జాలం. ఓకే. సీక్రెట్ అంటే తెలుగులో ఏంటి? రహస్యం. అది విషయం. నువ్వు వెళ్ళి రావచ్చు కదా. థ్యాంక్ యూ సార్. మంచిది, వెళ్ళిరా. ఈ వారం బాగా పాడిన వాళ్లకు 10,000 రూపాయలు HDPE పైప్స్ వారు ఇచ్చేది. ఇవాళ ఆ చెక్కును తీసుకుంటుంది చిరంజీవి వైష్ణవి. దా పైడిపాల గారు మంచి విశ్లేషకుడు. ఎందుకంటే ఈ దానికోసం నన్ను వెన్నెలగంటి మమ్మల్ని ఎంతెంత యాతన పెట్టాడో చెప్పడానికి వీళ్ళది. తీయటి బాధ అది. ఎప్పుడంటే అప్పుడు ముఖ్య డబ్బింగ్ పాటల గురించి, ఆ సాహిత్యం గురించి, కొన్ని పాటలు తమిళంలో ఉంటే అర్థం ఏమిటి అవన్నీ ముందుగా నేను వేదన పెడతానండి మీరు భరించాలి అని చెప్పే పాపం అడిగేవారు. ఏదో ఆ పుస్తకాల్లో మాకు కూడా కాస్త భాగస్వామ్యం ఉంది అనిపించినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. సో ఈ కార్యక్రమానికి వచ్చి పిల్లల్ని ఆశీర్వదించి చక్కటి మాటలు చెప్పినందుకు ఆయనకు మన కృతజ్ఞతలు తెలియజేద్దాం. అలాగే మామిడిపూడి రామకృష్ణయ్య గారు కీర్తిశేషులు, వారు రాసినటువంటి 2 పుస్తకాలను వాళ్ళ చిరంజీవులు శ్రీమద్ భగవద్గీతామృతం, రామాయణ కథాసారం. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని 2 పంపించాలి. ఎంత ఉన్నాయి తక్కువ మార్కులు అంటే 79, 78. నేను ఇప్పుడు మార్కులు చదివినప్పుడు అందరికీ ఒకే పద్ధతిలో చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. శ్రీ వైష్ణవి 85%, శ్రీకర్ 82%, లాస్య 79%, వైష్ణవి 90%, దృశ్య సాజన్ 85%, శ్రీశాంత్ 78%, జాహ్నవి 84%, నజీరుద్దీన్ 80%, ప్రవస్థి 90%, సందీప్ 80%. అంటే 78, 79 వచ్చిన 2 నిష్క్రమించక తప్పదు. ముందుగా నాన్న శ్రీశాంత్ని తీసుకురండి, ఇక్కడికి జాగ్రత్తగా తీసుకురండి. వాళ్ళు
శ్రీశాంత్కి ఈటీవీ జ్ఞాపిక ప్రశంసా పత్రం ఇవన్నీ కూడా పైడిపాల వారే అందజేస్తారు. గోదావరి హెచ్డిపిఈ పైప్స్ వారిచ్చే 5,000 రూపాయల చెక్కు. నేను తమిళంలో మరొక కార్యక్రమంలో ఇలాంటి రియాలిటీ షోలో పాల్గొన్నప్పుడు అక్కడ కూడా ఇలాంటి చిరంజీవి ఒక అతను వస్తే కోయంబత్తూరులో శంకర ఐ ఫౌండేషన్ వాళ్ళు ప్రారంభించి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ కంటికి సంబంధించినటువంటి కొత్త కొత్త ప్రక్రియలు కనిపెట్టి అందరికీ సహాయం చేయడానికి, ముఖ్యంగా బీదా సాధనకు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి కుర్రవాడే ఒకడు ఉంటే అప్పటికప్పుడు ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ఆయనకు ఫోన్ చేస్తే ఆయన మాట్లాడి నేను తప్పకుండా కుర్రాన్ని చెక్ చేస్తానని చెప్పి, ప్రస్తుతానికి ఇబ్బందికరమైన పరిస్థితే కానీ స్టెమ్ సెల్స్ అనేటటువంటిది వస్తున్నాయి. ఇప్పుడు దాని ద్వారా చాలా చాలా దృష్టిని తీసుకొచ్చే అవకాశం ఉంది. నేను తప్పకుండా కుర్రాడికి హెల్ప్ చేస్తానని వాడు విని పని చేయడానికి వీలైనటువంటి ఒక కంప్యూటర్ని ప్రజెంట్ చేశాడు ఆ కుర్రవాడికి, ల్యాప్టాప్ని. దాంతో వాడు పాటలు మిగతావన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. శబ్దంతో అనుసంధానం చేసేటటువంటిది. ఈ కుర్రాన్ని కూడా నేను వాళ్ళకి పరిచయం చేసి ఒకసారి చెకప్ చేయించాలని నేను అనుకుంటున్నాను. ఇతనికి కావాల్సిన సహకారాన్నంతా అందించడానికి వైయక్తికంగా నేను మా పాడుతా తీయగా కూడా ప్రయత్నం చేస్తుంది. నాన్న చాలా బాగా పాడుతున్నావు, ఇంకా ప్రాక్టీస్ చేయి, ఇంకా ఇంకా బాగా పాడాలి, సరేనా? ఇంకా బాగా ఎక్కువ చప్పట్లు కొట్టండి చిన్నారికి. చిరంజీవ సుఖీభవ. ఇతనికి కూడా ఆ 2 పుస్తకాలు శ్రీ మామిడిపూడి రామకృష్ణయ్య గారు రాసినటువంటి పుస్తకాలని అతనికి అందజేస్తున్నాను. ఇలాంటివి బ్రెయిలీలో కూడా వస్తాయేమో మనకు తెలియదు. ఇది చదివి వాళ్ళకి వినిపించే పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. నేను తప్పకుండా నాకు చేతనైన సహకారం అతనికి చేయడానికి ప్రయత్నిస్తాను, సంగీతపరంగా ఆరోగ్యపరంగా కూడా. వాడిని మీరు ఎప్పుడు సంతోషపెట్టాలి, మీరు ఎంకరేజ్ చేయాలి. తర్వాత 79% లాస్య, మై బ్యూటీ క్వీన్. అలా ఉండొచ్చు, ఉండకూడదు కదా. ఈవెన్ ఐ మిస్ యూ టూ. నేను లవ్ లెటర్లు పంపిస్తూనే ఉంటాను నీకు. నేను ఫోన్ చేసినప్పుడల్లా, నీకు లెటర్ పంపించినప్పుడల్లా నువ్వు వచ్చి మళ్ళీ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. నువ్వు ఏడుస్తే నేను ఏడుస్తాను, నీకు ఏడవకూడదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. గాడ్ బ్లెస్ యూ. ఈటీవీ జ్ఞాపిక ప్రశంసా పత్రం, గోదావరి హెచ్డిపిఈ పైప్స్ వారిచ్చే 5,000 రూపాయలు. అంతగా పేరు లేనటువంటి నన్ను నా పుస్తకాలు ఆధారంగా, నేను చేసినటువంటి పరిశోధన ఆధారంగా పిలిచి అందరికీ పరిచయం చేసినటువంటి బాలుగారికి, ఈటీవీ యూనిట్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. నువ్వు 20 ఏళ్ల ముసలాడివా, యంత్రానికి పుట్టినోడివా. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ. ఆశయమన్నది నీ వరం, తలవంచును అంబరం, నీ కృషి నీకొక ఇంధనం. అందరం ఇలా సాధించే తీరాలి, ఇంకా దారి లేదు. ఆదా పర్సే, అందరికి ఆదా పర్సే, పాపం పుణ్యం 2 బొమ్మ బొరిసే. నీతో చెప్పనా, నీ కూడా తెలిసినా, నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా. శతమానమన్నదిలే చెలిమే, చిన్ని చిన్నారి ఆశలు గిల్లి.